రైతుల్ని ఈ సింథటిక్ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఏదైతుందో దాని దగ్గర నుంచి ఎక్కువగా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఆ యొక్క జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పరంపరగత్ కృషి వికాస్ యోజన ఆ యొక్క సేద్యపు వ్యవసాయం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలన్న ఉద్దేశంతో సో ఇలాంటి నూతనమైన పథకాలు అనేది వాళ్ళకి అందించడము. ఇది కాకుండా ఆ యొక్క మొక్కలకి సంబంధించిన ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం పోషకాలు ఏదైతున్నాయో ఆ ఎరువుల పోషకాలు అనేది సమతుల్యంగా మీరు వాడాలి. సో న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్ అనేది వాడాలి. తద్వారా మనకి ఆ యొక్క భూమి ఏదైతుందో ఆ నేల ఏదైతుందో దానికి తగ్గట్టుగానే ఆ పోషకాలను వాడాలి. తద్వారా ఏమవుతుంది, రైతు యొక్క పంట దిగుబడి పెరుగుతుంది. సో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క వరి స్థానంలో మనకి ఈ యొక్క చెరుకు అనేది వేస్తే లేదంటే పత్తి అనేది వేస్తే రైతు యొక్క ఆదాయంలో మెరుగుపడే అవకాశం ఉందా లేదా? సో ఆ ఉద్దేశంతో వీళ్ళకి ఎప్పటికప్పుడు కూడా సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడము, ఆ యొక్క నేలకి తగ్గట్టుగా వీళ్ళకి పోషకాలు అనేది అందించడము. సో ఇలాంటి ఏదైతే సాంకేతికతతో కూడిన ఆ యొక్క సలహాలు సూచనలు అన్నీ కూడా ఈ యొక్క రైతు వేదికల ద్వారా వీళ్ళకందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి మంగళవారము మరియు శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారులు చెప్పే కదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటాం, మరియు రైతులు నిర్వహించడం జరుగుతుంది. సో వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సహకారంతో రైతులను ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని అనేది చేపట్టింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఈ రైతు వేదికలకి సంబంధించింది 2600, అందులో 1951 వచ్చేసి మనకి గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు అనేది ఏర్పాటు చేశారు. మిగతావి పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క రైతు వేదికలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్లైడ్స్లో ఉందమ్మా. వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వల్ల ఉపయోగము ప్రయోజనం. టెక్నాలజీ మరియు రైతుల మధ్య ఒక అనుసంధానం అనేది అవసరం. రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులను పెంచుకోవడం.